నువ్వు నీ చెప్పులు తెగితే గీచులు తెగితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో దౌడలు వెళ్తాయి. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా మందికి పోలీసులకు చెప్పుకుంటాం. కానీ అలాంటి ఒక పోలీస్ అతను ఒక కానిస్టేబుల్ మనకు టాస్క్ ఇచ్చాడనమాట. అతని ప్రాబ్లం ఏంటి అదంతా కూడా అతని మాటల్లోనే విని తెలుసుకోండి. టాస్క్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. సమాజంలో రోజు రోజు పరిస్థితులు ఎట్లా ఉత్పన్నమవుతున్నాయంటే అన్నగారిని అడిగితే తెలుస్తుంది. ఆయన మాటలు విందాం. నమస్తే. నా పేరు వెంకట్. నేను కొద్ది రోజుల క్రితం 10 ఏళ్ళ కిందట నేను చదువుకునే టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయికి నా పరిస్థితి బాగాలేక, మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక, మా సిస్టర్ మ్యారేజ్ ఉండి నేను అవన్నీ చూసుకోవడానికి ఇబ్బంది అయ్యి నేను ఆ అమ్మాయిని 2 ఏళ్ళు ఆగమని వెయిట్ చేయమని చెప్పాను. ఆ అమ్మాయి వెయిట్ చేయలేక వేరే అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారు. వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక పాప, తనకు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తను వచ్చేసి నాకు ఈ మధ్య కలిసి నా నెంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ అయింది. కాంటాక్ట్ అయ్యి నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకో, నా భర్త మంచోడు కాదు అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతుందన్న. తనకు మీరే అడ్జస్ట్మెంట్ చేస్తారనుకుంటున్నాను. మీరే ఏదన్నా అంటే నేను డిపార్ట్మెంటే కానీ నా డిపార్ట్మెంట్లో ఇట్లా తప్పులు చేయదు కదన్నా. నేను డిపార్ట్మెంట్లో ఉంటూ నా డిపార్ట్మెంట్కి తప్పు వస్తుంది, నాకు తప్పు వస్తుంది కదన్నా. నేను డిపార్ట్మెంట్లో ఉంటూ ఇలాంటివి చేయాలంటే నా డిపార్ట్మెంట్కి తప్పు వస్తుంది, నాకు తప్పు వస్తుంది కదన్నా. అట్లాంటివి నేను మీ హెల్పింగ్ తీసుకుంటున్నాను. చూశారు కానీ వృత్తిరీత్యా ఎంత సిన్సియర్ ఉంటాడో తన మనసును కూడా అంతే సిన్సియర్గా పెట్టుకుంటుండో అన్న. ఆమె ఎంత అంటే ఇవాళ రేపు సంధిస్తే చాలు ఉరికేటోళ్ళు చాలామంది ఉన్న సమాజంలో ఇట్లాంటి మహానుభావుడు కూడా ఉండడం మన అదృష్టము. కాకపోతే ఇట్లాంటి మహానుభావులకు సమస్య వచ్చినప్పుడు మనం అందరం కలిసి ముందుండి పోరాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కాకపోతే ఇవాళ మనతో అయినంత మటుకు అమ్మాయి మనసును మార్చడానికి ప్రయత్నం చేస్తాము. ఇక ఏమైతుందనేది మీరే చూడరు. ఏం లేదు లావణ్య, నువ్వు ఈ మధ్య కాల్ చేసి ఊక సతాయిస్తున్నావు కదా, అది మా ఇంట్లో వాళ్ళు చూసారు అనుకో ఇబ్బంది అవుతుంది. అట్లా ఊక కాల్ చేయకు, నన్ను సతాయించకు అని చెప్పడానికి నేను ఇక్కడికి రమ్మన్నాను. కొత్తగా మాట్లాడేది ఇప్పుడు రీసెంట్గా మామూలుగా కలిసావు. కలిసిన తర్వాత మామూలు ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుతున్నాను తప్పించి పాత అన్ని తోడుకుంటే గలీజ్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, నీకు ఫ్యామిలీ ఉంది, నాకు పాప. అవును, మామూలుగా ఫ్రెండ్ అనుకొని మాట్లాడాను ఇన్ని రోజులు. నేను ఇంత ముందుకు అన్ని పాత అన్ని తీసి అవును ఇప్పుడు అన్న చిన్న ఇంత ముందుకు ఒక స్టోరీ ఉండే అన్న. మాది ఇంత ముందుకు లవర్స్ మేము 10 years బ్యాక్. 10 years బ్యాక్ 2 years ఆగమంటే ఆగలేదు. 2 సంవత్సరాలు ఆగు, మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, నాకు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే తను వెయిట్ చేయకుండా మా ఇంట్లో ఆగుతలేరు అది ఇది అని చెప్పేసి మ్యారేజ్ చేసుకుందన్న. తర్వాత నాకు తన మ్యారేజ్ అయిపోయింది కానీ చెప్పి నాకు మా ఇంట్లో మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ చేసారు. ఇప్పుడు నాకు పాప, తనకు ఉన్నారు పిల్లలు. ఇప్పుడు తను రీసెంట్గా కలిసిందని చెప్పి నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నా, ఫ్రెండ్ అనుకునే మాట్లాడుతున్నా. పాత అలాంటి తప్పు ఉద్దేశాలు ఏం లేవన్న నాకు. తను ఇప్పుడు ఉండి నా హస్బెండ్ని వదిలేస్తా, నన్ను పెళ్లి చేసుకో అంటే మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది అవుతారు, సఫర్ అవుతారు. నాకు పాప ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. నేను ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు, నాకు చెడ్డ పేరు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉండి అలాంటి తప్పులు చేస్తే చాలా గలీజ్గా ఉంటుంది కదా. అట్లా అని చెప్పి ఫస్ట్ తనే నన్ను పరిచయం అయ్యాక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తనే నెంబర్ తీసుకున్నాను. నెంబర్ అంటే మామూలు క్యాజువల్గా తీసుకుంటామంటే తీసుకొని సతాయించినట్టు. అసలు మళ్ళీ నాతో నేను కనపడినట్టు వెళ్ళిపోయింటే అయిపోయేది కదా. మళ్ళీ మాట్లాడి నాకు గుర్తు చేయడం ఎందుకు అవన్నీ. అది గెట్ టుగెదర్ అన్న. అక్కడ కలిసి క్లాస్మేట్స్ అందరం కలిసాము. తిను క్లాస్మేటే. అందరు నెంబర్ తీసుకున్నప్పుడు తన నెంబర్ కూడా తీసుకున్నా. క్యాజువల్గా ఒకసారి ఫోన్ చేశాను, ఎట్లా ఉన్నావు, ఏంది ఫ్యామిలీ ఎట్లా ఉంది, మీరు ఎట్లా ఉన్నారని ఫోన్ చేసిన. తన తర్వాత నుంచి తనే నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి అట్లా ఇట్లా అని సతాయిస్తుందన్న. నేను ఫ్రెండ్ అని కాదు కదా, ఒకప్పుడు కదా అన్న అవన్నీ. వాట్ ఎవర్ నేనేమంటున్నాను మేడం, ఇప్పుడు ఒక సర్టన్ టైంలో సందర్భంలో మిస్టేక్ అయింది, అయిపోయింది, ఓకే. ఇప్పుడు నీ ఫ్యామిలీతో నువ్వు వెల్ సెటిల్గా ఉన్నావు, అతని ఫ్యామిలీతో అతను వెల్ సెటిల్డ్ ఉన్నావు. సో ఇంకా మళ్ళీ మనం ప్రాబ్లమ్ ఎందుకు క్రియేట్ చేసుకోవడం? ఆపండి బ్రదర్, ఫోన్ ఆపండి. ఇంకా మీరు అయితే నేనేమంటున్నా మేడం, మీరు ఎడ్యుకేటెడ్, ఐ థింక్ యూ అండర్స్టాండ్ మై ఇట్లా సంపర్కట్ట లెక్కలు కాకుండా ఒక నాలెడ్జ్ పర్సన్ లెక్క ఆలోచన. ఇప్పుడు మీ ప్రాబ్లం, ఇప్పుడు నీకు ఒక బాబు పాప, నీ ఫ్యామిలీ నీకు ఉంది, ఆయనకు ఒక పాప రీసెంట్గా. అయినా ఇవన్నీ నీకెందుకు, నువ్వెవరు అసలు మధ్యలో వచ్చి నేను ఎవరో చెప్పాను.
తను ఎవరో కాదు మా బ్రదర్. ఇలా నువ్వు సతాయిస్తున్నావు అని చెప్పేసి నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఒక్కడే మాట్లాడే దమ్ము లేక తీసుకొచ్చావా? ఒక్కడే మాట్లాడే దమ్ము లేక తీసుకొచ్చావా? అవును, నాకు దమ్ము లేదు. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్. నేను మామూలుగా ఒకప్పుడు లవర్ని కాదు కదా. ఏం బిక్తాడు ఇప్పుడు వీడు? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. సరే నేనేం బిక్తానని పక్క పెట్టండి, పర్లేదు అన్న, ఏం బాధపడక. నన్ను వాళ్ళు వీకినంత అన్నంత మాత్రం నాకేం వంకాయలు వంగురేగా. ఆమె అన్నది ఇప్పుడు, ఎందుకంటే ఆమె మంచి ఒక ఉన్నత స్థాయి మంచిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ టెంపర్ చూసుకుందా మరి ఏం చూసుకుందో తెలుస్తలేదు. కానీ మర్యాదగా మాట్లాడే టెంపర్ ఏంటి? మర్యాదగానే మాట్లాడుతున్నాను కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను మేడం. నీకు అనవసరమైన విషయం. వాట్ ఎవర్, ఇతని ఫ్యామిలీని ఇతని డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషి కాబట్టి ఇతను కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. నీకు అనవసరం. అతను సమాజానికి కావాల్సిన వ్యక్తి. ఫస్ట్ వెళ్ళి అతని సేవలు సమాజానికి వినియోగించుకోవడం. అర్థమవుతుందా? నువ్వు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. ఇంకోటి మరి చెప్పింది మాట్లాడదంటే మాట్లాడు. అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ వెళ్ళి ఇక్కడ మేము మాట్లాడుకోవాలి. ఏంటి ఇది? తను మా బ్రదరు. నువ్వు ఇట్లా సతాయిస్తున్నావు అని చెప్పి తనని పిలిచాను, తన హెల్ప్ తీసుకోవడానికి. నువ్వు ఇట్లా కాల్ చేయను అని చెప్తే, నాకు ఇంకోసారి కాల్ చేయను, నన్ను కలవను అని చెప్తే, అవును అది అయిపోయింది, నా తప్పైంది, తప్పు చేశాను. లేదు నువ్వు గుర్తు చేసావు నిజంగా. నేనేం లేదండి, అందరితో కలిసినప్పుడు ఆ ఫ్రెండ్ లాగానే ఊహించుకున్నా తప్పించి పాత మాజీ అది ఇది అని చెప్పి గుర్తు చేసామంట. నేనేం గుర్తు చేయలేదు, ఏం గుర్తు చేయలేదు బ్రదర్. మీరు అవన్నీ మాట్లాడకండి మేడం. మీరు అతనికి సపోర్ట్ మాట్లాడడానికి వస్తే ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపోండి. నేను ఏమంటా అతనికి సపోర్ట్ అని కాదు. ఒకవేళ అతని మిస్టేక్ ఉంటే అతన్ని అంటాను నేను. అర్థమవుతుందా? మా బ్రదర్ది మిస్టేక్ ఉంటే మా బ్రదర్ని అంటాను నేను. నాకు ఒక తాసులో న్యాయం ఎట్లుంటుందో అట్లుంటా నేను. నీ దిక్కు న్యాయం ఉంటే నీ దిక్కు మాట్లాడతా, అతని దిక్కు న్యాయం ఉంటే అతని దిక్కు మాట్లాడతా. మా హస్బెండ్ టార్చర్ ఎక్కువ ఉంది. సో నేను అందుకే ముందు ప్రేమించిన అతన్ని 2 years ఆగమన్నా కదా. అప్పుడు 2 years ఆగమన్నప్పుడు ఎందుకు లేదు, మా ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల చేసుకోవాలి. అప్పుడు ఫోర్స్ ఉండడం వల్ల తను నీకు అంగీకారం చేయలేకపోయింది. ఆమె కూడా నువ్వు అంటే ఇష్టం ఉండే, బట్ ఏంటంటే ఆ టైంలో అట్లా అయిపోయింది. ఇప్పుడు ఆమె కూడా అప్పుడు ఆమె చేతులు లేదు. కానీ ఒకటి చెప్తానండి, మీ హస్బెండ్ ప్రాబ్లం వల్లనో లేకపోతే ఇంకేదాని వల్లనో అని ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది కదా, నువ్వు ఇతనికి ప్రాబ్లం క్రియేట్ చేయదు కదా. ఇప్పుడు ఆయనకు ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నీకు ఒక భర్త ఉంది, నీకు పిల్లలు. పోనీ భర్త ముఖం ఇడిచిపెట్టి కానీ పిల్లల ముఖం అని చూడాలిగా. ఎవరు నాకు అవసరం లేదు. నువ్వు అదే భ్రమలో బతుకుతున్నావు. నువ్వు అర్థమవుతుందా? నువ్వు ఆ భ్రమల నుంచి బయటికి రా. ఎన్నడైతే నువ్వు బయటికి వస్తావో అన్నాడు నీ పిల్లల కోసం బతకపోతే పిల్లలు ఏమంటారు? సరే మా మమ్మీ బ్యాడ్ గర్ల్, మా మమ్మీ ఈజ్ వెరీ డర్టీ గర్ల్ అని. ఇవన్నీ ఆపు. నీకెందుకు అసలు? నాకెందుకు? నాకే కావాలి. నాకు నచ్చింది. నీ లైఫ్ నువ్వు చిల్ చేయమంటున్నావు. నేను ఇతరులతో వచ్చి నువ్వు చల్ చేయమంటలేదు. అర్థమవుతుందా? నీ లైఫ్ నువ్వు చిల్ చేస్తావు, పని చేస్తావు. నీ ఇష్టం. ఇతను వెళ్ళిపోమని చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఏం చేయమంటారు? గుడి కట్టాలా ఏంటి మీ అందరికి? గుడి కడతావా గుండెల్లో దేవుని పెట్టుకుంటాం అనట్లేదు. పాత గాయాన్ని మర్చిపో. నీ కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించుకొని ఇతనితో అవసరం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను పెళ్లి చేసుకుంటా, నేను హస్బెండ్ వదిలేసి అతని వైఫ్ని వదిలేమన్నాడా? అట్లెట్లో వదిలేసారు చెప్పు. 2 years ఆగమంటే నీకు అప్పుడేమో ఆగలేదు, ఇప్పుడేమో కావాలంటే ఎడికైతే అది మేము మాట్లాడుకుంటాను. వెళ్ళి ఇక్కడి నుంచి మీరు ఆయనతో మాట్లాడి 6 నెలల నుంచి సతాయిస్తున్నాం అని నేను మాట్లాడడానికి వచ్చిన. నేను మాట్లాడడానికి కుదరకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. పద వెళ్దాం. చూసావరా దీని తలపొగరు. పోదాం పో. ఆయన జీవితాన్ని ఖరాబ్ చేస్తామని నువ్వెందుకు అనుకుంటున్నావు చెప్పు? ఆయన జీవితాన్ని నువ్వెట్లా ఖరాబ్ చేస్తావు? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఖరాబ్ చేయాలనుకోవట్లా. పెళ్లి చేసుకుందామని నీకు తలకాయ ఉందా? అమ్మ నీకు అదే డిపార్ట్మెంట్లో ఉన్నా బ్రదర్, అదే డిపార్ట్మెంట్. ఇలాంటి కేసులు ఎన్నో చూస్తున్నాను. అదే కేసు నాది పోతే ఆ డిపార్ట్మెంట్లో నాకు ఏమైనా ఇజ్జత్ ఉంటుందా బ్రదర్? మీ భర్తకి ఇజ్జత్ ఉంటుందా? మీ అమ్మకి ఇజ్జత్ ఉంటుందా? మీ నాయనకి ఇజ్జత్ ఉంటుందా? మీ నాయనకి ఇది ఉంటుందా? మీ అమ్మ మీ నాయన తలకాయ ఎత్తుకుంటారా చెప్పు? మీ అమ్మ మీ నాయన ఎక్స్ట్రాల్ మాట్లాడకు. ఎక్స్ట్రాల్ కాదు, కొలెస్ట్రాల్ ఖరాబ్ అవుతాయి. నీకు సెట్ కాదు, 100% సెట్ కాదు. ఇప్పుడు అయిపోయింది. దాని గురించి నువ్వు ఇప్పుడు డిస్కషన్ అన్న సోమా. ఒకటే మాట చెప్తున్నా, నీ ఫ్యామిలీ నువ్వు మంచిగా చేసుకో, ఆయన ఫ్యామిలీ ఆయన ఇది ఉంటుంది. నువ్వు ఆయన ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకు. ఆయన భారతదేశానికి కావాల్సిన ఒక మంచి ఇది. ఆపుతావా? నేను ఒక కేసు పెడితే వాడు బొక్కలేకి వెళ్తాడు. వాడేం వెళ్ళాడు. ఇంకెవరు అనుకుంటున్నావు అతను వెళ్తాడని చెప్పి అనుకుంటున్నావు, కానీ ఏం వెళ్ళాడు. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావని అక్కడ కెమెరా పెట్టినా. ఏం ఆపు? అక్కడ చూడు, కెమెరా పెట్టినాడా చూడు, అక్కడ చూడు. అర్థమవుతుందా? ఏం పిక్తారా కలిసి? ఏం పిక్తావు? అసలు నువ్వు కేసు పెట్టుకో. నువ్వేం భయపడకన్నా, మన రికార్డ్ మనకు వచ్చిందిగా. ఏ మర్యాద లేదు. నేను ఇప్పుడు నువ్వు సతాయించొద్దని నా ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్ వెళ్తే ఎంత డేంజర్ అనమాట. కోర్టుకు ఇస్తావా నువ్వు, లేకుంటే హైకోర్టుకు ఇస్తావు, ఇడుచుకో, ఏడుకైనా ఇడుచుకో. అది రికార్డ్ చేసి పెట్టినామన్నా, అవసరం లేదు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. అన్న నువ్వేం టెన్షన్ పడదు, నీ డ్యూటీ నీకు ఉంటానా? నేను 100% నీకు కొట్లాడతా అన్న. మీరు ఎంత సేవ చేస్తున్నా? రేయనక పగలనక వాననక చేయక ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నా. బందోబస్తులో పోతారు, అటు పోతారు, ఇటు పోతారు. ఇదంతా ఏం చేయగొట్టేది? వెంకట్ ఇతని మధ్యలో వెళ్ళిపోమని చెప్పు. అవసరం లేదన్నా, నువ్వేం టెన్షన్ పడకు. మన రికార్డ్ అవుతుందని అంతా, నువ్వేం టెన్షన్ పడకు.
అసలు నువ్వు గుర్తుందా మనం ఎలా ఉండేవాళ్ళమి ఏంటి అనేది? అసలు నువ్వు గుర్తుందా మనం ఎలా ఉండేవాళ్ళమి ఏంటి అనేది? ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు నా బాధ అర్థం చేసుకోవాలి. నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఒక జాబర్ని, నేను ఇవన్నీ సమాజంలో నా గురించి ఏమనుకుంటారో తప్పుగా. అది ఒకప్పుడు నేను వెయిట్ చేయమని చెప్పినప్పుడే అది అయిపోయింది. నువ్వు మ్యారేజ్ చేసుకున్నప్పుడు నీకో ఫ్యామిలీ అయిపోయింది, నాకో ఫ్యామిలీ అయిపోయింది, అంతే. అక్కడికి నేను క్లోజ్ చేసుకున్నా. నాకు నువ్వు కావాలి. అన్నం దీనికి కిందికని పడ్డాక మళ్ళీ తింటా అంటదేమన్నా ఇది? అన్నం దీనికి కిందికని పడ్డాక మళ్ళీ తింటా అంటదేమన్నా ఇది? ఏం లేదన్నా, ఈమె పరిస్థితి ఒకటే ఉంది. తిన్నదరగలకి వేసుకుంటున్నాం అంతే. అలా భర్త ఏం చేస్తారు పొలిటీషియన్గా, ఆయన ఉన్నట్టు నాకు తెలిసి ఆయన అక్కడిక్కడ తిరిగి సరిపోతుంది. ఈమెకు తినే తరగక పెట్టుకుంటుంది. పోనీ ఫస్ట్ నీతో మాట ఇప్పటిదాకా మంచిగా అనుకున్నా కానీ నీ అంత గలీజ్ లేదు. ఏం చేసుకోవాలి ఫోన్? నీ ఫోన్కే గతి లేదా? కదే నా ఫోన్ పడదే ఇచ్చేది లేదు. ఫస్ట్ నువ్వు వెళ్ళి సరే ఏం చేసుకో భయపడలేదు. అవసరం లేదు. ఈ ఫోన్లో ఏమేమి తీస్తున్నావో నువ్వు అప్పటి నుంచి ఎవరికి తెలుసు? అన్నీ తీస్తాను నేను. ప్రతి ఎవిడెన్స్ ఉంటుంది నా దగ్గర. నువ్వు చేసే పనులు సాగుని చూసుకుంటా, అన్ని చూసుకుంటా. నీకేముంది అంటే ఒకటే మాట, ఆయనకు డ్యూటీ పోతుందనే భయం ఆయనకు ఉంది. ప్లస్ ఇంకోటి సార్, ఆయన తప్పు చేయాలని ఇంటెన్షన్ ఉంటే నేను ఎట్లా చేస్తుండే. ఆయన తప్పు చేయాలని ఇంటెన్షన్ లేదు కాబట్టి ఆయన ట్రైనింగ్ లో అన్ని నేర్పించారు. ఇట్లాంటి పాలతూ పనులు చేయొద్దు అని చెప్పి. డబ్బు ఇచ్చాడా నీకు? బాగా సపోర్ట్ ఇస్తున్నావు, తెగ సపోర్ట్ ఇస్తున్నావు. డబ్బు ఇచ్చాడు కాదు, నువ్వు ఇన్యాసం ఉంటే నా సొంత తలిగేది ఉండే. డబ్బు ఇచ్చాడు కాదు, నువ్వు ఇన్యాసం ఉంటే నా సొంత తలిగేది ఉండే. ఎంత పడేసావు వీడికి? ఎక్స్ట్రా చాలా మాట్లాడుతున్నావు. నీతి నిజాయితీ న్యాయం అన్యాయం అనేవి కొన్ని పడేసిందన్నమాట. ఆపరా బాబు, అర్థమవుతుందా? ఆపు. నీ లేక లేదా క్రిమినల్ అయితే కేసు కొట్టేసి ఏమన్నా పిలుచుకొచ్చి మాట్లాడిస్తున్నావా? ఏం కేసు లేదు, డిపార్ట్మెంట్ లో నేను ఉంటున్నా. నేను ఎలాంటి నీతో మిస్బిహేవ్ చేస్తే నాకు చెడ్డ పేరు, నా ఫ్యామిలీకి చెడ్డ పేరు. అట్లా అని చెప్పి నేను బ్రదర్ సహాయం తీసుకున్నాను. ఆ బ్రదర్ నాతో అయితే లేదు, తన పక్క వేస్ట్ ఫెలోలా ఉన్నాడు వాడు. కరెక్ట్, నాకు అర్థమైంది. ఎంత వేస్ట్ ఫెలో అంటే టూ అని ఉంచినాక దాన్ని ఎత్తుకొని నేను వేస్ట్ ఫెలో. నేను అయిపోయినాక మళ్ళీ నేను కావాలంటూ చూసినా ఇంత వేస్ట్ ఫెలో. నేను నువ్వు సంసారంతో నువ్వు చక్కగా ఉన్నాక నీ సంసారం నేను కూడుస్తున్నా చూసినా అంత వేస్ట్ ఫెలో. నేను నాకు పిల్లలు ఉన్నాక నీ మీద ఎగబడుతుంది చూసినా అంత వేస్ట్ ఫెలో. నేను చెప్పు తెగేలా కొడతా, ఎక్కువ మాట్లాడద్దు. నాది కూడా ఈ మధ్య వైట్ షూ వేసుకున్నా ఆడామే అని చెప్పి అయిపోతున్నా. నన్ను ముట్టుకో, నీకు అంత ఇష్టం నన్ను ముట్టుకో, నన్ను నలుగు. నేను చెప్తే ఏం చేయాలి? నేను లవ్ చేసిన వెంకట్ని అడ్డమైన వాళ్ళం కాదు. నేను నీ సిన్సియర్గా చెప్పేది వెంకటన్నకే, నీ అడ్డమైన వాళ్ళు కాదు. నువ్వు వెళ్తావా ఇక్కడి నుంచి? ఇలాంటి పని పడలేని బేవర్స్ వాళ్ళతో నేను మాట్లాడను. నేను మాట్లాడతా, నీతో మాట్లాడుతున్నా అప్పటి నుంచి. నీదెవడు మాట్లాడతాడు? పోరా ఇక్కడి నుంచి, పోవే రా అంటే. వెంకట్ చెప్తున్నా, లాస్ట్ ఫైనల్ ఒక్కటే చెప్పన్నా. నీకు ఇష్టం ఉందన్న. నాకు ఇష్టం ఉంటే తన నిన్నెందుకు పిలుస్తానా? తన గురించి నీకెందుకు చెప్తా? నీ మీద కేసు పెడతాను రేపే, ఓకేనా? నీకు నీ జాబ్ అన్నా పోగొడతా లేదా నన్ను పెళ్ళైనా చేసుకోవాలి. రెండే డెసిషన్ తీసుకో. మన రికార్డ్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఈమెతో భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నయా పైసా అంత భయపడకూడదు. అవసరం అయితే సూసైడ్ చేసుకున్నైనా సరే వీడిని మాత్రం చేయలేకు. నువ్వు ఏ సైడ్లో పోయినా సరే, ఏ సైడ్ చేసుకున్నా సరే, నీ అసంటోళ్ళు వేస్ట్గా భయపడితే భయపడే రకం కాదు. నీ రికార్డ్ నీకు చెప్తున్నా, మీ నాయనకు మీ అమ్మకు చూపెడతాయి ఎవిడెన్స్. రే నువ్వు ఎవరికైనా చూపించుకోరా, ప్రపంచంలో ఎవరికైనా చూపించుకో, ఏం బీకలేరు, ఓకేనా? ఓకే, నేను చేయాలనుకుందే చేస్తా. ఏమని చేసుకోపో. వెంకట్ పద, నీతో మాట్లాడాలి. అవసరం లేదు, నువ్వు మాట్లాడుతున్నా మరి నాకేం అవసరం లేదు. నువ్వు వెళ్ళు. ఫోన్ పగులుతా చెప్తున్నా, వెళ్ళి ఇక్కడ చెంప వలుగుతుంది. అది కామెడీ చేయట్లా. నేను కామెడీ చేస్తాను ఇలాంటి కామన్ సెన్స్ లేని వాళ్ళతో. మన దగ్గర చిల్లర తీసుకునే కదా వచ్చి మాట్లాడుతున్నావు ఇక్కడ. నీ దగ్గర నోట్లు లేకనే కదా ఆయనతో ఎగబడుతున్నావు. నా దగ్గర లేదా? అడుగు, ఎవరిని చేసుకున్నాను? నువ్వు ఎవరిని చేసుకున్నా వాంతో సక్కగా లేదా నీకు? నాకు డబ్బు కాదు కావాల్సింది, నాకు లవ్ కావాలి. లవ్ కావాలి. లౌక్యంగా ఉన్నదానికి లవ్ అవసరం లేదు. నీ లవర్ నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వెంకట్ ఇచ్చిందనగా డబల్ పడేస్తాం, వెళ్ళి ఇక్కడ నుంచి. ఈ సుధాకర్ మస్కూరి అంజన్ దాస్ అంటోడు నాట్ ఫర్ సేల్. నువ్వు వెళ్ళరా బాబు, నేను అంటున్నా చూసాం కానీ వెళ్ళు. సరే చూస్తా, చూడలే. నాదెప్పుడు చూసాను వీధికి ఒకరు ఉంటారు కదా నీలాంటి వాళ్ళు. మాదెప్పుడు చూసావు వీధికి ఒకరిని. పోరా నాయన పక్కకి. సరే నువ్వు పొమ్మంటే నేను వెళ్తాను. నాతో కాకనే తనను ఎట్లా సెట్ చేయాలో నాతో అర్థం కానప్పుడు సపరేట్ నా ఫోన్ నాకు ఇచ్చి. ఫోన్ ఇచ్చేది ఏం లేదు, వెళ్ళు. అన్నా నువ్వు ఒక్కడే గుర్తు పెట్టుకోనా, అవసరం లేదు. వీడి పైసలే వీడికి పడే వెళ్తాడు. ఒక్కసారి ఏం లేదు లేదన్న, అట్లాంటి ఏం లేదు. తనను సెట్ చేసి పంపాను, గొడవ పడడానికి కదా మీ సాయం తీసుకుంది. తనను సెట్ చేసి తనను కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారని చెప్పేసి మీకు మీ హెల్ప్ తీసుకున్నా.
గొడవ కోసం కాదు, గొడవ చేసుకోవాలనుకుంటే నేను ఎక్కడైనా చేసుకుంటాను, మీ హెల్ప్ తీసుకోకపోయేటోని. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. అదే అన్న చెప్తున్నా కదా మ్యాక్సిమం. ఎందుకంటే గొడవ కాకుండా నా ఇమేజ్ బయటపడకుండా, నా గలీజ్ పేరు రాకుండా చేయండి అన్న. ఏదన్నా తనని సెట్ చేసి తన అదే అన్న బ్రెయిన్ వాష్ చేసేసి తనని పంపించండి అన్న. మ్యాక్సిమం నేను ఆమెకు చెప్పేటంత మటు ట్రై చేస్తాను. సిరివి వినకపోతే ఆమె చేసుకొని నువ్వు ఆమె ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసి. ఓకే అన్న. ఓకేనా? ఓకే అన్న. తను భయపెడుతుంది అన్న, నన్ను ఇట్లా చనిపోతా లేకుంటే నీ మీద కేసు పెడతా, డిపార్ట్మెంట్లో నేను గలీజ్ చేస్తా నేను ఏం అని చెప్పేసి. చెప్తున్నా, మనం వీలైనంత మటుకు ఆమె మార్చే ప్రయత్నం చేద్దాము. ఓకే అన్న. ఒకవేళ మారకుంటే ఆమె మానని ఆమె పోయి నీ ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి నీకు ఫుటేజ్ ఇస్తా. నువ్వు ఏడ పోయినా కానీ నీకు ఏమైనా కానీ నీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే అన్న. అర్థమవుతుందా? నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటా కూడా ఆమెకు వీడియో పెడుతున్నామని చెప్పినాక కూడా ఏమైనా పెట్టుకోపా అంటున్నాను. తను అట్లా నన్ను అట్లా టార్చర్ చేస్తుందనే కానీ నేను ఏమంటున్నా, ఆమె నేనే చెప్తున్నా చెప్తా. నేను ఎంత టార్చర్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది. నేను వీడియో పెట్టినాడు అని చూపెడితే నువ్వు ఏదైనా పెట్టుకోపోరా, ఏం చేస్తావు చేసుకోపో అన్నట్టు మాట. ఆమెకు ఒక రకమైన టెంపర్ ఉంది. ఆ టెంపరు దిగదు. ఒకవేళ దించే ప్రయత్నం చేద్దాము, దిగకపోతే మాత్రం ఏం చేయలేము. ఒకవేళ దించే ప్రయత్నం చేద్దాము, దిగకపోతే మాత్రం ఏం చేయలేము. మాట్లాడదాం, చూద్దాం. అమ్మా, ఇంత యాటిట్యూడ్ పనికిరాదు తల్లి. యాటిట్యూడ్ కాదు, తొక్క కాదు. నువ్వు వెళ్ళు ఫస్ట్ ఇక్కడి నుంచి, మేము మాట్లాడుకోవాలి. మొత్తం చెడగొట్టావంతా. చెడగొట్టుడు కాదు, ఆయన చాలా సఫర్ అవుతుంది. ఆయన నువ్వు వేసుకోవడం కాదు, ఆయన్నే చచ్చిపోదామన్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సరే అట్లన్నా చావని, నాకు దక్కకపోతే చావని. సరే అట్లన్నా చావని, నాకు దక్కకపోతే చావని. ఓకేనా? నువ్వు మాత్రం ఇన్వాల్వ్ అవ్వకు. సరే మీరు ఆయన చెప్పినా నేను చెప్పినా అయ్యో ఆయనకు పెళ్ళి అయింది, అనుకున్నదే నేను చేస్తానంటే. నీ అనుకు నువ్వు చేయమ్మా. నువ్వు అది పెళ్లి కాకముందు చేయాలి, నీ పెళ్లి కాకముందు చేయాలి. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది, దాని గురించి మాట్లాడద్దు. అర్థమవుతున్నా అమ్మా? ఎంతోమంది చేసుకుంటున్నారు, వెళ్ళి ఇక్కడ నుంచి. ఎంతోమంది చేసుకుంటారంటే తెలివి లేకనో, లేకుంటే దమాక్ లేకనో, లేకుంటే వాళ్ళకు సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామన్ సెన్స్ లేకనా? మరి మీరు చేసుకుంటే అదే అవుతుంది. వెళ్ళి కంచి ఫస్ట్. అర్థం చేసుకుంటావా తల్లి? నీకు ఇంత తల్లి అంటున్నా, అమ్మ అంటున్నా, అక్క అంటున్నా, చెల్లి అంటున్నా, ఇంత మంచి చెప్పినా అర్థమవుతుంది. లేకపోతే ఏమంటారు నేను? వెంకట్ ఇవన్నీ నాకు వద్దు, కానీ నీకు పెళ్లి చేసుకోవడం ఇబ్బందా? నాకు ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీని అన్యాయం చేయలేను కదా నేను. సరే, నా నాతో వృత్తికి ద్రోహం ప్రేమగానే చేయలేను. ఉంటావా? నేను అవన్నీ నేనే ఒక కేసు వస్తే, నేను అలాంటి కేసులు వస్తే నేనే ఒకరికి బుద్ధి చెప్పి పంపించేవాడిని. అలాంటి బుద్ధి నేను బుద్ధి అనుకుంటున్నాను అన్న. ఇండైరెక్ట్ ఏం చెప్తుంది సార్, నన్ను ఉంచుకోవడం అంటున్నాను అన్న. ఇండైరెక్ట్ ఏం చెప్తుంది సార్, నన్ను ఉంచుకోవడం అంటున్నాను. నాతో కాదన్న, నేనే 10 మంది నాకు అలాంటి కేసులు వస్తే వాళ్ళకు అడ్జస్ట్మెంట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే వాళ్ళం మేము. అలాంటిది తను అలా తప్పు చేయమంటే నేను దానికి ఎంకరేజ్మెంట్ చేస్తాను. లేకున్నా ఎవడేదో అనేది ఆ రికార్డ్ పెట్టినా అని చెప్పినా స్పెషల్గా చెప్పక్కర్లా. నీ రికార్డ్ తీసేకుండా పెట్టుకో. నీ పక్కబో. నీకేమైనా అర్థమవుతుంది? ఆడ రికార్డ్ చేస్తున్నా అని చెప్తున్నావు, నువ్వు అంత ఇది అవుతున్నావు ఎందుకు అట్లా? నీకు భయం అనిపిస్తలే? ఏం ఈజీ అనిపిస్తలే? నామోషి అనిపిస్తలే? అని నీకు భయపడతారు, పక్కకి వెళ్ళరా స్వామి. నువ్వు ఒక్కటి అడుగుతున్నా వెంకట్, నేను నన్ను పెళ్లి చేసుకోలేదా నువ్వు చచ్చిపో, నన్ను పెళ్లి చేసుకోలేదా నువ్వు చచ్చిపో, రెండిట్లో ఏదో. సరే ఒకటే అన్న, నేను చెప్తున్నా, నీకు కరాకాని చెప్తున్నా. ఆమె నంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టు. ఇంకోటి బ్లాక్ లిస్ట్ లో చెయ్యి, డైరెక్ట్ నీ ఇంటికి వస్తున్నా. చెయ్యి, ఏం కదా అన్న. నువ్వు ఇంటికి రాని, నీ ఇల్లాలు కానీ నేను వద్దాక చెప్తాను. నేను అన్న, నువ్వు సంఘానికి సేవ చేస్తున్నావు అన్న, సమాజానికి సేవ చేస్తున్నావు. నువ్వు నీకు భయపడాల్సిన అవసరం లేదన్న. ఇట్లాంటి లఫంగ్లకు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. చెప్పు తీసుకొని కొడతాను కొడుకు, చెప్పు తీసుకొని కొడతాను కొడుకు. నువ్వు నీ చెప్పులు తెగితే గీచులు తెగితే అని పిచ్చి పిచ్చి మాటలు మాకు దౌడలు వెళ్తాయి. ఎన్నిసార్లు ఎవరిని చేస్తున్నావు? అర్థం కావట్లేదా నీకు? ఎవరిని చేస్తున్నావు? అర్థం కావట్లేదా నీకు? నీకు అంత రొమాన్స్ చేయాలనుకుంటే నా దగ్గర, నీకు అంత రొమాన్స్ చేయాలనుకుంటే నా దగ్గర పిచ్చి పిచ్చి చేసి చంపాలి. నేను వెదవని కాదు వెంకట్, చెప్తున్నా. నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టావంటే ఇలాంటి వెదవ మాటలిని బాగోదు. అన్నా, నువ్వు బ్లాక్ లిస్ట్ పెట్టు. బ్లాక్ లిస్ట్ పెట్టు. నీ కొడితే కూడా నేనేం భయపడగలను, నువ్వు బాధపడకు. కొడితే కూడా నేనేం భయపడగలను, నువ్వు బాధపడకు. మీకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మందికి నువ్వు సొల్యూషన్ ఇచ్చినావు, నీకు రికార్డు ఉంది. నువ్వేం భయపడకు, నువ్వు గ్రేట్ అని. అసలు ఇంకోళ్ళు అయితే ఇంకా వేరే పనులు చేస్తావు, కానీ నీ శిక్షణలో నువ్వు నేర్పిన విద్య నీకు పనిచేసింది. నీ మంచితనం నీకు కాపాడిందన్న, అంతే. ఇంకా థ్యాంక్ యూ అన్న. ఓకే వ్యూవర్స్, ఆమె ఏం చేయలేదు వ్యూవర్స్. అన్న నీకు ఏం చేయలేదు అన్న. నీ అంటే నేను చెప్తున్నా, ఈయన చదువుకున్న చదువు, ఈయన సంస్కారం అట్లా నేర్పింది. అందుకే నువ్వు ఇట్లా తయారైనావన్న. నీ ప్లేస్లో ఎవడైనా వేస్ట్గా ఉంటే మాత్రం ఆమె భవిష్యత్తు ఆగమవుతుంది. ఆమెకు అర్థమవుతలేదు. ఆమె ఒక అపోహలో బతుకుతుందన్నమాట. ఆమెకి ఏమైనా టెంపర్లో బతుకుతుంది ఆమె. ఆ టెంపర్ దిగే రోజు వస్తుంది. నువ్వేం బాధపడకన్నా, నువ్వేం టెన్షన్ పడక. ఈ వీడియో నీకు ఒక కాపీ పంపిస్తాడు. ఏమైనా కానీ నువ్వు ఇంకోటి నీ భార్య కూడా ఈ విషయం చెప్పు. ఎందుకంటే ఏదైనా సరే దాచుకోవద్దు. ఇప్పుడు చెప్పినావు అనుకో, ఆమె రిలాక్స్గా ఉంటుంది. తర్వాత ఏదైనా ఇష్యూ అయినాక చెప్పినావు అనుకో, తట్టుకోవద్దు. ఏదన్నా సరే ఒకసారి సామరస్యంగా కూర్చొని మాట్లాడి
ఇది ప్రాబ్లం అని చెప్పేసి ఓకేనా తప్పకుండా. ఓకేనా అదే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎన్నో కేసులు చూసుంటావులే కానీ. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. వ్యూవర్స్, మంచిగా ఉందామన్నా సమాజంలో ఎంత కష్టమవుతుందో ఈ వీడియో ద్వారా మీకు తెలిసిపోయినచ్చు. అన్న ఏదో కష్టపడి చిన్న మంచి కష్టపడి ఒక మంచి డిపార్ట్మెంట్లో ఒక సరే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక జాబ్ చేసుకొని ఆయన బతికేదాన్ని బతుకుతుంటే కూడా ఎప్పుడో జరిగిన సంఘటన గుర్తుపెట్టుకొని ఆమె ఇట్లా చేయడం తప్పు. రేపు ఏదైనా అయినా మీరు సపోర్ట్ చేయాలి వ్యూవర్స్ అతనికి, ఎందుకంటే అతను మంచితనానికి అందరూ సపోర్ట్ చేయాలి. ఇంకా మీకు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి. మన కష్టాన్ని గుర్తించి చెప్పటగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుమని కొట్టండి. లైక్, షేర్, డిస్లైక్ తో పాటు అదే లైన్ లో థ్యాంక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ అభిమానాన్ని మాతో పంచుకోండి.